ఇంట్లో ఏమీ లేదు అన్నప్పుడు, అలానే మీకు ఏది తినబుద్ధి కాలేదు అన్నప్పుడు ఇలా సింపుల్గా ఉల్లిపాయ కారం అయితే ట్రై చేసుకోండి. దీన్ని ఉల్లిపాయ కారం అనే కాదు కానీ ఉల్లిపాయ పచ్చడిని కూడా అంటారు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయలను అయితే తరుక్కోండి. అందులోకే కొన్ని వెల్లుల్లి అయితే వేసుకోండి. అందులోకే మనకి కారానికి తగ్గట్టు కొన్ని ఎండు మిరపకాయలు, అందులోకే కొంచెం జీలకర్ర, ఇంకొంచెం పసుపు వేసుకొని బాగా వాడ్చుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడే కొంచెం చింతకాయ అయితే వేసుకోండి. నేను ఇక్కడ స్కిప్ చేశాను, అంటే మర్చిపోయాను. మీరు ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటది. అంతేనండి, మనకైతే వాడ్చుకోవడం కంప్లీట్ అయిపోయింది. అన్ని ఒక మిక్సీ బౌల్ లోకి తీసుకొని ఇంకా దాంతోకి మనకి టేస్ట్ కి తగ్గట్టు కొంచెం మిరపపొడి అయితే వేసుకోండి, ఇంకాస్త ఉప్పు. ఇక్కడ మిర్చి పౌడర్ ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. దాన్ని అయితే మిక్సీ పట్టుకోండి. ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని ఇంకా అదే బాండ్లీలోకి కొంచెం ఆయిల్, అలానే కొంచెం పోపు దినుసులు అయితే వేసుకోండి. నేనైతే వెల్లుల్లి దంచి వేసుకున్నాను, అది కూడా ఫస్ట్ లోనే వేసుకోవాలి. ఇంకా అలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే మనకైతే ఉల్లిపాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.